కర్రీ చూస్తుంటే మంచి టెంప్టింగ్గా ఉంది కదా. నూనె వంకాయ చిక్కటి గ్రేవీతో ఉంటుంది, మంచి సువాసనతో ఉంటుంది అనమాట. ఇలాంటి గ్రేవీ కర్రీలు తయారు చేయడం చాలా కష్టమేమో అనిపిస్తూ ఉంటుంది, కానీ నేను సింపుల్గా చెప్పేస్తాను, చాలా ఈజీగా అయిపోతుంది. బిర్యానీ కానీ ప్లెయిన్ రైస్, రోటీ, చపాతీ ఎందులోకైనా అదరగొట్టేస్తుంది అనమాట. చాలా బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది. ఫస్ట్గా కడాయి పెట్టేసుకుందాం. పొయ్యి మీద ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాగిన తర్వాత కొద్దిగా మెంతులు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే చేతితనం పోవాలన్నమాట. తర్వాత లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసుకుందాం. మనం ఇవన్నీ కర్రీని బట్టి ఉజ్జాయింపుగా వేసుకుంటాం అనమాట. స్పైసీ ఎక్కువ కావాలనుకో ఎక్కువ వేసుకుంటాము, తక్కువ కావాలంటే తక్కువ వేసుకుంటాము. తర్వాత ఒక గుప్పెడు వేరుశనగ గుళ్ళు వేసాము. ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కర్రీకి తగినట్టుగా ఎండుమిర్చి ఇక్కడే వేసేసుకుంటాం ఎక్కువ. లేదా కర్రీ ఉడికేటప్పుడు కారం కూడా వేసుకోవచ్చు. అలా కాకుండా ఓన్లీ ఎండుమిర్చితో అయితే కొద్దిగా ఎక్కువ వేసుకుంటాం. ఎండుమిర్చి అయిపోయినాయి కదా, అలాగే నువ్వులు వేసాము. నువ్వులు కూడా కొంచెం ఫ్రై అయిపోయినాయి. తర్వాత సోంపు, గసగసాలు వేసుకుందాం. ఇవన్నీ ఏంటంటే లైట్గా ఫ్రై చేసుకున్నా కూడా పర్లేదు, ఎందుకంటే తర్వాత పేస్ట్ చేసి బాగా ఫ్రై చేయాలి మళ్ళీ, అందుకని. వెల్లుల్లిపాయలు అలాగే అల్లం ముక్కలు కూడా వేసుకుందాం. ఇవి ఒక 1/2 నిమిషం పాటు ఫ్రై చేద్దాం. ఇవన్నీ మొదటిగానే ఫ్రై చేస్తున్నాం కదా, అందుకని సింపుల్గా ఉంటుంది అనమాట. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. గ్రేవీ క్వాంటిటీని బట్టి ఉల్లిపాయలు వేసుకుంటాం. కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా పర్లేదు, ఎందుకంటే చింతపండు పులిపాయ యాడ్ చేస్తాం, అందుకని పెద్ద స్వీట్గా కూడా ఏమి ఉండదు. ఇవి ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చినాయి కదా, ఇప్పుడు ధనియాలు, జీలకర్ర వేసుకుందాం. కొంచెం మసాలాలో రకరకాలు వేసాం కదా, చాలా సువాసనగా ఉంటుంది అన్నమాట. ఫ్లేమ్ సిమ్లోనే ఉండాలి, లేదంటే అడుగంట వేస్తూ ఉంటుంది, కొన్ని మాడిపోతూ ఉంటాయి. చక్కగా ఫ్రై అయిపోయిన ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత మిక్సీ గిన్నెలు వేసుకుని చింతపండు ఆల్రెడీ నానబెట్టి పెట్టేశాను అనమాట, అది కూడా ఇందులో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు వంకాయలు ఫ్రై చేసుకుందాము. స్టవ్ మీద 3 పెట్టేసుకుని ఆయిల్ యాడ్ చేసుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవచ్చు. అలా చేస్తే ఏమవుతుందంటే టైం ఎక్కువ పడుతుంది, పైగా పైన వేగుతుంది, లోపల పచ్చిదనమే ఉంటుంది అనమాట. మళ్ళీ కర్రీ ఉడికేటప్పుడు ఎక్కువ సమయం తీసుకుంటుంది. అందుకని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే కర్రీ ఫాస్ట్గా అయిపోతుంది. వంకాయలు ఏంటంటే గుత్తి వంకాయలు కట్ చేసినట్టే కట్ చేస్తాము, స్టఫ్ చేయం కానీ ఇలా కట్ చేసుకుంటాం అనమాట. బాగుంటుంది అలాగా. మీడియం సైజ్ వంకాయలు తీసుకున్నాను. వీడియోలో మీకు ఇవి పెద్దగానే కనిపిస్తున్నాయి కానీ చాలా చిన్నవి అనమాట. వడిలిపోయినట్టు అయిపోయింది కదా, 70% కుక్ అయిపోయినాయి, బాగా వేగిపోయినాయి అనమాట. కలర్ కూడా బాగా మారిపోయింది కదా. వంకాయలు తీసి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఈ ఆయిల్ సగం తీసేద్దాం పక్కకి. నూనె వంకాయ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఇందులో మసాలా గ్రేవీ వేసేద్దాం. వేసేసి సిమ్లో పెట్టి తిప్పుతూనే ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తూ ఉంటుంది. ఒక్క 10 నిమిషాల్లో వేగిపోతుంది. చక్కగా ఫ్రై అయిపోయింది కదా, ఆయిల్ తేలిని చూసారా, సరిపోద్ది అనమాట. అలాగే ఇప్పుడు పసుపు, ఉప్పు గళ్ళు వేసుకుందాం. ఇవి వేసుకుని ఒకసారి బాగా కలిపేద్దాం. ఈ సమయంలోనే మనం కారం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేను ఎలాగో బాగా కారం ఉన్న ఎండుమిర్చి వేసాను అనమాట, అందుకే కారం యాడ్ చేయలేదు. అలాగే తగిన వాటర్ వేసేద్దాం. మరీ ఎక్కువ వేసుకోకూడదు, మళ్ళీ ఉడకడానికి సమయం పట్టేస్తుంది. చక్కగా గ్రేవీ తిక్కుగా ఉండేలాగానే కొద్దిగా వాటర్ వేసుకుని ఒక్కసారి మొత్తం కలిపేసి వంకాయలు వేసేసుకుందాం. వంకాయలు వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఉడికిద్దాము, లేదంటే అడుగు పడుతూ ఉంటుంది. మధ్యలో ఒక 2 సార్లు తిప్పితే సరిపోతుంది. వంకాయలు ఆల్రెడీ ఆయిల్లో బాగా ఫ్రై చేసాం కదా, అందుకే ఫాస్ట్గా అయిపోతుంది. మూత తీసి చూద్దాము. చూసారా, ఆయిల్ బాగా పైకి తేలుతూ ఉంది కదా. ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం. ఇంక వేరే ఏమీ అవసరం లేదు, ఎందుకంటే మసాలాలు చాలా వేసాం కదా, గసగసాలు, సోంపు, దాల్చిన చెక్క చాలా వేసాం. అందుకని లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేసుకుంటే చాలు. గరం మసాలా వేసి మొత్తం ఒకసారి కలిపెట్టేసి 1 నిమిషం ఉడకనిద్దాం. ఇంక ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర వేసుకుందాం. ఇవి వేసుకుని ఒకసారి కలిపేద్దాం. మొత్తం సరిపోద్ది. ఫ్లేమ్ ఆపేద్దాం. ఫ్లేమ్ ఆపేసిన తర్వాత ఒక 2-3 గంటలు రెస్ట్ ఇచ్చేయాలి. వేడి మీద ఉన్నప్పుడు కన్నా చల్లారిపోయిన తర్వాత ఆ సువాసన, ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది అనమాట. మీకు కుదిరితే తప్పకుండా ట్రై చేయండి.
ఎందుకంటే మసాలాలన్నీ మనం ఒకేసారి ఫ్రై చేసాము, అందుకే ఈజీగా అయిపోతుంది. రైస్ అనే కాదు కానీ రోటీ చపాతీ ఎందులోకైనా సూపర్గా ఉంటుంది. ఇంకా మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.